మనము చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏదైనా సంఘటన జరిగితే బాధపడేది వేరు. కొంచెము పెద్దయ్యాక బాధపడేది వేరు. ఎందుకంటే చిన్నప్పుడు ఏదైనా మనసులో పడిన బాధను మనం బతికినన్నాళ్ళు శాశ్వతంగా మన మనసులో ఆ సంఘటన ఉండిపోతుంది. కొంచెము పెద్దయ్యాక కొంచెం తట్టుకొని కొన్ని సంఘటనలు మనము మర్చిపోగలుగుతాం. అదేవిధంగా మన జీవితము మనము పుట్టినప్పుడు ఫస్ట్ నుంచి 1 నుంచి 6 సంవత్సరాల వరకు శైశవ దశ అంటారు. 6 నుంచి తర్వాత 12 ఏండ్లు 13 ఏండ్ల వరకు బాల్యం అని అంటారు. తర్వాత తొలి యవ్వనము, మన యవ్వనము, ఆ తర్వాత వార్ధక్యము. అలాగా మన ఏజ్ని బట్టి మన దశలు మారుతాయి. మన సైకాలజీగా మన మనస్తత్వం కూడా మారుతుంది. అలాగా ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరిగితే అది మనము పెద్దయ్యాక కూడా ఆ సంఘటన మర్చిపోలేము. అలాంటిది నా జీవితంలో చాలా జరిగినాయి. ఒక సంఘటన నేను చెప్తున్నాను. నేను వీకోట దగ్గర కొత్త సీనాపల్లి అనే ఊరిలో నాయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను. 4వ తరగతి చదివేటప్పుడు అట్లా చిన్నపిల్లలు వాళ్ళతో వీళ్ళతో సరదాగా ఆడుకునేదాన్ని. అప్పుడు ఏమిటంటే నాకు పిల్లలు వాళ్ళు వీళ్ళు దోస్తులు బాగా ఉండేవాళ్ళు. చాలామంది ఒక 5-6 మంది వరకు ఉండేవాళ్ళు. వసంత అనే వసంత అనే అమ్మాయి నాకు బాగా, ఆ పాప కూడా దోస్తుగా ఉండేది. వాళ్ళు చాకలి వాళ్ళు అయితే కూడా ఏ కులం అయితే ఏముంది బాగా ఆడుకునేదాన్ని వాళ్ళతోటి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక కోడి పిల్లను, నల్లగా ఉంది చిన్న కోడి పిల్లను పట్టుకొని ఆడుకుంటుంది. అది ఎక్కడది అంటే కాకి ఎత్తుకొని పోతుంటే వాళ్ళు ఏదో అట్లా బెదిరించే కొద్దికి ఆ కాకి వదిలేసింది ఆ పిల్లను. అదేలాగా కోడి పిల్లను గద్దగాన తీసుకొని పోతే మనం ఏం చేసినా కూడా గద్ద నుండి మనము ఆ కోడి పిల్లను రక్షించలేం. అలాగా కాకి కాబట్టి కొంచెం బెదిరించే కొద్దికి వదిలేసింది. మరి నాకు ఈ కోడి పిల్ల ఇస్తావా నాకు అని అడిగాను. అమ్మాయి ఇస్తానని చెప్పింది. తర్వాత అమ్మకు నాన్నకు చెప్పి ఏదో అప్పట్లో అమౌంట్ చిన్నది ఏదో ఇచ్చేసి 5 పైసలు ఎంతో ఇచ్చి అప్పట్లో తీసుకున్నాను నేను ఆ కోడి పిల్లను తీసుకొని జాగ్రత్తగా మూసిపెట్టి దానికి గింజలు వేసి వాటర్ పెట్టి ఎంతో ప్రేమగా, అది ఎంత అంటే నా ప్రాణంలాగా దాన్ని ప్రేమించినాను ఆ కోడి పిల్లను. అది రాను రాను పెద్దదయ్యింది, పెద్దది అయ్యింది, బాగా పెద్దదయ్యింది. కానీ అది ఆడదయ్యింది, ఆడకోడి అయింది. కానీ నల్లగా వచ్చినాయి దానికి ఈకులు, నల్ల కోడి పెట్టయింది. అది బాగా నేను దాంతో ఆడుకునేదాన్ని. అది ఎటువంటి బంధం అంటే ఇప్పుడు కూడా నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఏ ప్రాణాలు ఏమి శాశ్వతమో కానీ చిన్నప్పుడు జరిగిన సంఘటన తలుచుకుంటేనే ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మా వాళ్ళు నాకు చేసిన ద్రోహము మీకు యూట్యూబ్ ద్వారా తెలియపరచుకుంటున్నాను. చిన్న బిడ్డను కాబట్టి నా మనస్సును వాళ్ళు గ్రహించలేకపోయారు. మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలతో వాళ్ళు గలీజుగా వాళ్ళ మనసులు వాళ్ళు అలా చేశారు నాకు ద్రోహము. వాళ్ళు ఆ కోడి పెట్టను నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటే అవి గుడ్లు పెట్టింది, పిల్లలు చేసింది. ఆ తర్వాత ఆ పిల్లలు కూడా ఉన్నాయి. వాళ్ళు స్కూల్లోనే ఉండేవాళ్ళు. స్కూల్ పక్కన 2 రూముల్లో ఉండేవాళ్ళు. ఆ స్కూల్లో నాయన స్కూల్ చెప్పుకునేవాడు, ప్రైమరీ స్కూల్ గవర్నమెంటు. తర్వాత ఆ కోడి మళ్ళా గుడ్లు పెట్టింది. ఊరి నుంచి మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వచ్చే కొద్దికి మా నాన్న మా అమ్మ ఆ ఊర్లో వాళ్ళు చెప్పారంట, ఆ కోడేమో గుడ్డు పెట్టేటప్పుడు ఆ తోలు గుడ్డు పెట్టిందంట. తోలు గుడ్డు పెడితే ఆ కోడి పెట్ట ఉండకూడదు, దాన్ని చంపేయాలి, తినేయాలి అని ఆ ఊర్లో వాళ్ళు చెప్పారంట. ఈయన చదువుకొని ఒక ఉపాధ్యాయుడిగా వండుకొని కూడా మా నాన్న ఎంత మూర్ఖత్వంగా
వాళ్ళు చెప్పినవి అంతా పాటించినాడు. నేనేమన్నానంటే దాన్ని చంపకూడదు, ఇది చంపితే నాకు ఇది కావాలి అని సరిగా కూడా అప్పట్లో ఎదిరించి మాట్లాడలేము కదా. 4వ తరగతి అంటే అప్పుడు నా వయసు కూడా ఎంత ఉంటుందనుకున్నారు, 8, 9 ఉంటుంది. అప్పుడు నేను వద్దు దాన్ని ఎంతో ప్రేమగా అటుపై కూర్చుంటేనే ఒళ్ళో వచ్చి కూర్చుండేది. ఆ నల్ల ఈకలు కూడా ఇంద్రధనుస్సులాగా అవి దగదగదగాని మెరిసేటివి, వాటి రెక్కలు కూడా. ఆమె ఊరి నుంచి వచ్చిందని నేను ఆడుకునేదానికి పోయింటే నాకు తెలియదు. మా వాళ్ళు మా కర్ణాలలో చాలామంది మాంసాహారులు ఉన్నారు. అలాగా మా నాన్న, మా అమ్మ వీళ్ళందరూ కూడా, మా అమ్మమ్మ వీళ్ళంతా ఈ కేటగిరీ అంతా తినేవాళ్ళు. నేను ఒకటి మాత్రము చిన్నప్పటి నుంచి నేను మాంసం తినను, గుడ్డు కూడా తిన్ను. మా పెద్దనాయన కూతురు ఒక ఆమె మాత్రము మాంసం తిందు, ఎగ్గ మాత్రం తింటుంది. నేను అది కూడా తిన్ను. చిన్నప్పటి నుంచి ప్యూర్గా నేను శాకాహారిని. వాళ్ళు ఏం చేశారంటే నేను లేని సమయం చూసుకొని నేను ఆడుకునేదానికి పోయి ఉంటే నా ప్రాణాన్ని చంపినారు వాళ్ళు. ఆ కోడిని చంపినారు. ఇప్పుడు కానీ వాళ్ళు బతికి ఉండింటే వాళ్ళిద్దరూ లేరు కాబట్టి సరిపోయింది. బతికుంటేనే నేను ఎంత పీడించుంటానంటే వాళ్ళిద్దరిని, అమ్మా నాన్ననే ఆ నోరు లేని ప్రాణాన్ని చంపేసి వాళ్ళు కూర చేసుకున్నారు. వాళ్ళు తింటున్నారు కూడా మధ్యాహ్నం దరిద్రులు. నేను ఆ చిన్న మనసులో నేను ఏమీ ఆలోచనలు చేయలేకపోయినాను. ఇప్పటికి కూడా నా కన్నెండకి నీళ్ళు వస్తుంది. ఆ కోడి పుంజు కాదు, కోడి పెట్ట, అది నేను సాకింది. నా 5 పైసలతో కొనింది. దాన్ని ఇంత చిన్న బిడ్డలాగా అక్కుని చేర్చుకుంటే దాని ప్రాణాన్ని తీసేశారు వాళ్ళు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ఎప్పుడు కూడా మూఢనమ్మకాలు ఏది మనం నమ్మకూడదు. సైన్స్నే ఫాలో కావాలి. ఎన్ని మూఢనమ్మకాలతో ఎన్ని పొరపాట్లు చేస్తారు. ఆ కోడిని చంపి వాళ్ళు తినేశారు. ఏడ్చినాను, గుండెలు పగిలేటుగా ఏడ్చినాను. ఎంత బాధపడ్డాను. ఎన్ని రాత్రులు మనశ్శాంతి లేకుండా ఉన్నాను నేను. నేను మాట్లాడలేను, ఎదిరించలేను, బువ్వ తినలేను. ఆఖరికి దాన్ని రెక్కలు అవన్నీ కానక చెట్టు ఉండేది స్కూల్కు వెనక సైడ్లో, అక్కడ ఆ రెక్కలన్నీ వేశారు. ఆ రెక్కలన్నీ ఏరుకున్నాను. ఆ రెక్కలు ఏరుకొని కుప్ప పెట్టుకున్నాను. ఆ కళ్ళల్లో కన్నీళ్ళు, ఆ కోడి, ఆ పెంచిన ప్రేమ, మమకారము ఈ మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు బలి చేసి వాళ్ళు తినేశారు. ఆ సంఘటన నాకు యూట్యూబ్ ద్వారా మీకు చెప్పుకోవాలని అనిపిస్తుంది. యూట్యూబ్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఎంతోమంది చూస్తారు, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చూస్తారు. నా బాధను, ఆ రోజుల్లో నేను పడిన బాధను మీరైనా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నోరు లేని ప్రాణాలు చంపి తినడంలో తప్పు లేదని అంటారు. చంపి తినేస్తారు తినేవాళ్ళు, తినుకొని. కానీ నేను పెంచిన నా కోడిని వాళ్ళు ఆ రకంగా వాళ్ళు తోలు గుడ్డి పెట్టింది అనే వంకతో తోలు, అది మూఢనమ్మకం నమ్మేసి నాన్న కూడా అంత ద్రోహాన్ని చేశాడు. ఎంత బాధపడ్డాను ఆ చిన్నప్పుడు. ఆ జరిగిన మానసిక శోభ సంఘటన ఈరోజు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే మన చిన్న వయసులో, చిన్నప్పుడు జరిగిన భయంకరమైన సంఘటనలు, మన మనసు బాగా బాధపడే సంఘటనలు, జీవితములు మర్చిపోలేము. నేను మరణించేంత వరకు కూడా ఆ సంఘటన అనేది నా మనసులో ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలప్పుడు కూడా కొన్ని విషయాల్లో కూడా పిల్లలకు సంతోషంగా కూడా మనం వాళ్ళకు ఇష్టం లేని పనులు కూడా మనం చేయరాదు. మంచిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి. కానీ మా వాళ్ళు అయితే నాకు ఇష్టమైన ప్రాణాన్ని తీసేసి నా మనసు బాధ పెట్టారు. యూట్యూబ్ ద్వారా ఇట్లా వీడియోల్లో నేను చెప్పుకోవడం వల్ల నాకు కొంచెం మనసు నాకు తృప్తి అవుతుంది. కొంతైనా నా కన్నీళ్ళు ఆగుతాయి. కానీ ఇటువంటి బాధ అనేది చిన్న పిల్లలప్పుడు ఎవరు పడరాదు. చిన్న మనసులు దెబ్బతింటే వాళ్ళు సామాన్యంగా కోలుకోలేరు. ఇప్పుడు చూడండి, నా మనసు ఈ రోజు వరకు కూడా ఆ నోరు లేని ప్రాణము అది నాకు దగ్గరకు వచ్చినట్టే ఉంది, నా దగ్గర ఉన్నట్టే ఉంది. వాళ్ళు చంపడము, నేను తెలియకుండా వాళ్ళు చేసిన పనికి నేను ఎంత బాధపడ్డానంటే, ఈరోజు ఎట్లా అదృష్టం బాగుంది కాబట్టి ఏదో యూట్యూబ్ ద్వారా ఇట్లా కొంతమందికి చెప్పుకుంటే కొంతమంది అయినా నా మనసు తెలుసుకొని, అయ్యో ఇంత బాధపడ్డారా నోరు లేని ప్రాణం కోసం, ఆమె పెంచిన ఆ ప్రాణాన్ని వాళ్ళ చంపడం వల్ల ఎంత బాధపడింది అని మీరందరూ కూడా నా పట్ల కొంతైనా సానుభూతి చూపిస్తే అదే నాకు సంతోషం అనిపిస్తుంది.